నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడును. ఏమనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. అంటే మరణకరమైనది ఏదైనా పాయిజన్ లాంటిదో లేకపోతే ఇంకేదో అది మనం తాగినా ఏదైనా నీళ్ళలో కలిపినా ఫుడ్లో కలిపినా అది వారికి హాని చేయదు. అంటే వాళ్ళు ఇంకేది చేయాలనుకున్నా కూడా అది ఏం చేయలేదు. అంటే దేవుని పని చేసేటప్పుడు చాలా శత్రువులు. ఎలాంటి శత్రువులు అంటే, నిన్ను ఎలాగైనా ఆ చర్చ్ మానిపించాలి, ఎలాగైనా నువ్వు అక్కడికి పోవద్దు, నీ విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది, నీ ఆలోచనను దెబ్బతీస్తుంది, నీ మనస్సును దెబ్బతీస్తుంది. సాతానుడు ఎన్ని రకాల ప్రయత్నాలైనా చేస్తాడు, ఎన్ని రకాల ప్రయత్నాలైనా చేస్తాడు. ఆ ప్రయత్నాల్లో ఎంతో మంది కొట్టుకొని పోయినారు. చాలా బాధ నాకు. కానీ ఒక రోజు వస్తే వాళ్ళు గ్రహించే రోజు వస్తుంది, ఒక రోజు వస్తే వాళ్ళందరూ కూడా కన్నీళ్లు విడిచే రోజు వస్తుంది. ఆ రోజున మరి దేవుడు వారికి జవాబిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సేవ అందరూ అనుకున్నట్టు కోట్లు వస్తాయి, డబ్బు కోసం చేస్తారు కాదు. ఇది తోడేళ్ల మధ్యలకు ఆయన తన శిష్యులను పంపుతా ఉన్నాడు. ఇది భయంకరమైనటువంటి పరిచర్య. ఈ పరిచర్య అందులో దేవుడు మనకిచ్చిన అధికారం, యేసు నామం, యేసు నామములో శక్తి ఉన్నది. ఆ అధికారమును వాడిన వారు కూడా అద్భుతాలు చేశారు. అక్కడ అధికారాన్ని తీసుకొని వెళ్ళి ఆ శిష్యులు అద్భుతాలు చేశారు. అధికారాన్ని వాడినటువంటి అనేకులు ఈ లోకమును తలకిందులు చేశారు. మరి ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే అది చేయవలసినటువంటి పద్ధతిలో మనం చేస్తే గనక దేవుని కృప అనుగ్రహం మనకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా.